శ్రీ విఘ్నేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. మహాసరస్వతి నమ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మిథున రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉంటుంది, వారి నష్టాలు ఏమిటి, కష్టాలు ఏమిటి, లాభాలు ఏమిటి, ఇవన్నీ విషయాలు చర్చిస్తున్నానండి. మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలుపుకుంటే మిథున రాశిలోకి వస్తుంది. ఈ మృగశిర 2 పాదాల వారు ఎవరైతే ఉంటారో, పదే పదే చెప్తూ ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు పగడానికి కనుక 2 క్యారెట్లు ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో గోమేధికం ధరిస్తే బాగా ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు కనక పుష్య రాగానే కనుక 3.5 క్యారెట్లు లాకెట్లో కానీ లేదా ఉంగరంలో కానీ ధరిస్తే బాగా ఉంటుంది. మీకేమైనా ఈ లాకెట్లు కావాలనుకుంటే ఒకసారి నాకు ఫోన్ చేయండి, మీకు చక్కని రత్నాలను పంపిస్తాను. ఇకపోతే మనకుండే 9 గ్రహాల సంచారం వల్ల మనకు జరిగే ఫలితాలు. రవి 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో రవి ఉంటే పెద్దగా ఉండదు. ఏదైనా ఉంటే పోలీసు సమస్యలు కానీ కోర్టు తగాదాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు వ్యవసాయం చేసే క్షేత్రంలో ఉండబడే వారికి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి. వ్యవసాయ పనులు జరుగుతాయి. పోలీసు రంగం కానీ, ఆర్మీ రంగం కానీ, ఇంకా ఏదైనా వ్యాపారం చేసేవారికి కానీ ఆర్థికంగా కుజుని వల్ల లాభం జరుగుతూనే ఉంటుంది. బుధుడు 1వ స్థానంలో ఉన్నాడు. బుద్ధిజీవి అయిన బుధుడు వ్యాపారకర్త అయి ఉండి మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మిథున రాశి వారికి ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరం కంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గురుబలం లేక, వివాహాలు లేక, వ్యాపారాలు లేక, నూతన గృహాలు లేక, మానసికమైన ఇబ్బందితో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు గురుబలం వచ్చింది. జూన్ 2వ తారీఖు నుంచి గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందాడు. కాబట్టి ఈ మిథున రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే శుక్రుడు 1వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 1వ స్థానంలో ఉంటే బంగారు ఆభరణాలే కానీ, వస్త్రాలే కానీ, ఏదైనా బంగారు పెట్టుబడులు కానీ మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. దశమ స్థానంలో శని ఉన్నాడు. వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సూచిస్తున్నాను, తగు జాగ్రత్తల్లో ఈ మాసంలో పనిచేయండి. మీ ఉద్యోగం పట్ల ఏదైనా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఇకపోతే ప్రమోషన్ల విషయంలో మీకు చుక్కెదురుగానే ఉంటుంది. ఇక రాహు 9వ స్థానంలో ఉన్నాడు. ఇక రాహు 9వ స్థానంలో భాగ్యాధిపతి ఉన్న రాహు అంత పెద్దగా ఉండదు. మీకు ఉండబడే పితృ సంబంధమైన విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు బాగా కలిసి వచ్చే గ్రహాలలో కేతు 1, గురువు 1. కేతు 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో కేతు ఉన్నప్పుడు భక్తి పారోషంతో ఉంటారు. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మీ పుత్రుల వల్ల మీకు మంచి పేరు కూడా వస్తూ ఉంటుంది. మొత్తానికి మిథున రాశి వారికి ఈ మాసములు జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ నెల వరకు కూడా మీకు ఖచ్చితమైన ఫలితాలు ఉన్నాయి. గురుబలం బ్రహ్మాండంగా ఉంది. వివాహాలు జరుగుతాయి. నూతనంగా గృహాలు నిర్మించే వారికి మంచి అవకాశం ఇది. ఎందుకంటే గురువు చాలా రోజులు మీకు ఉంటాడు. ఈ మాసంలో కొంచెం జ్యేష్ఠ మాసం కాబట్టి, అధిక జ్యేష్టం కాబట్టి మీకు ఏవి అధిక మాసం కాబట్టి ఉండకపోవచ్చును. కానీ వచ్చే మాసంలో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి ఒకటి సూచిస్తున్నాను, గురుబలం ఉంది. మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా కానీ అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ధైర్యంతో ముందుకు పోండి, 100% సాధిస్తారు. ఇకపోతే విద్యార్థులకు సూచిస్తున్నాను, ఇది కొంచెం విద్యార్థులకు లాభదాయకమైన విషయమే. ఏదైనా పోటీ పరీక్షలు కనుక ఉంటే కొంచెం శ్రద్ధ పెట్టి చేయండి. ఎందుకంటే కేతు బాగా సహకరిస్తున్నాడు. కీర్తిని తెచ్చేందుకు కేతు ఉన్నాడు. కాబట్టి ఉద్యోగ రంగంలో కానీ, మీరు ఏదైనా ప్రమోషన్ల విషయంలో కానీ ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలిస్తూ ఉంటుంది. ముఖ్యమైన విషయం, కుటుంబంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదో ఒక శుభ పరిణామం జరగబోతుంది. అది వివాహమే కావచ్చు, లేకపోతే నూతన గృహమే కావచ్చు, ఏదైనా వాహన కొనుగోలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. ఒక నూతనములో ఒక స్థిరమైన ఆదాయాన్ని, స్థిరమైన ఆనందాన్ని కలిగించేందుకు గురువు మీకు ఉన్నాడు. ఎందుకంటే గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందాడు. అది మిథున రాశి వారికి 2వ స్థానమైంది. 2, 5, 9, 11 స్థానాలలో కనుక కుజుడు ఉన్నాడు అనుకోండి, అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. దానిలో చెప్పకనే చెప్తున్నాను, గురుబలము మిథున రాశి వారికి ఉంది. పదే చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు చూసిన సంబంధాలను ఫెయిల్ కావచ్చు. ఈ మాసంలో ప్రయత్నం చేయండి. మీకు జూన్, జూలైలో ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి. 100కు 100% జరిగి తీరుతుందని చెప్తున్నాను. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి దశరీత్యా ఏ దశ నడుస్తుందో ఒకసారి చెప్తాను. వీరికి కుజమహాదశతో జీవితం స్టార్ట్ అవుతుంది. కుజమహాదశ 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 31 సంవత్సరాలు. అంటే 31 సంవత్సరాల లోపు ఉన్న వారికి గురుమహాదశ నడుస్తుందని అర్థం. 31 ఎవరైతే దాటుతారో, 50 సంవత్సరాల వారు ఎవరైతే ఉంటారో వారికి శని మహాదశ నడుస్తుందని అర్థం. అలాగే ఆరుద్ర 4 పాదాల వారు ఎవరైతే ఉన్నారో
వారికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. మిథున రాశి వారందరికీ ఒకే దశ ఉండదు, నక్షత్రాధిపతిని బట్టి వారికి అవుతుంది. వారికి ఆరుద్ర 4 ఎవరైతే ఉంటారో వారికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమై రాహు 18 సంవత్సరాలు ఉంటాడు, గురువు 16 సంవత్సరాలు ఉంటాడు. అంటే 34 సంవత్సరాల లోపు ఉన్న వారికి గురు మహర్దశ నడుస్తుందని, 34 పైబడిన వారికి ఎవరైతే ఉంటారో 53 సంవత్సరాల వరకు వారికి శని మహర్దశ నడుస్తుందని అర్థం. ఆ దశ కరెక్టా కాదా, అది మంచి జరుగుతుందా లేదా అనేది ఒకసారి జ్యోతిష్యుని కలవాలి, లేదా మీరు ఒకసారి ఫోన్ చేయండి, చెప్తాను. ఇకపోతే చివరిగా పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినండి. వీరికి పుట్టుకతోనే గురు మహర్దశ ప్రారంభమవుతుంది. 16 సంవత్సరాల వరకు గురు మహర్దశ ఉంటుంది. శని 19 సంవత్సరాలు ఉంటాడు, అంటే 35 సంవత్సరాల వరకు శని మహర్దశ నడుస్తుంది. అటు తర్వాత 52 సంవత్సరాల వరకు బుధ మహర్దశ నడుస్తూ ఉంటుంది. దీంట్లో శని మహర్దశ కానీ ఇంకే దశ కానీ ఉంటే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఒకసారి ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.